వెంకటేశ్వర స్వామి ఇలాగే ఉంటాడు అని ప్రాణం పోసినటువంటి వ్యక్తి మీరు. యాక్టర్ సార్, నేను ఏదైనా చేయాలి, నేను దేవుడైనా చేయాలి, దయ్యమైనా చేయాలి. పాలిటిక్స్కి ఖచ్చితంగా వస్తారు, ఇదిగో ఎంట్రీ ఇస్తారు అన్నప్పుడల్లా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా నెట్టేస్తున్నారా, లేకపోతే మీకు మీరు బౌండరీస్ పెట్టుకున్నారా? భారతదేశంలో ఉంటున్న పొలిటికల్ సిస్టమ్ మీద నాకు కొంచెం న్యాయంగా లేదేమో చెప్పి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదు? ఓటు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మరి జైల్లో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఓటు వేయకూడదు? ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇది. ఎన్టీఆర్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు సినిమా వాళ్ళకి ఎందుకు రాజకీయాలు, హ్యాపీగా సినిమాలు చేసుకోక అని ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది సార్ విన్నప్పుడు? ఎవడైనా ఒక్కరైనా సరే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, ఆయన డిప్యూటీ సీఎం అవుతాడని ఎవడో చెప్పాడు? ఖచ్చితంగా ఓటుకి ఇంత రేటు అని ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆ రేటు రాకపోతే ధర్నాలు చేసినటువంటి సంఘటన కూడా చూసాం. ప్రజలు కూడా అలాంటి వాళ్ళకే ఓటు వేస్తున్నారు. మహిళల మీద ప్రాపర్గా సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ లేవు సార్. కాన్స్టిట్యూషన్ షుడ్ బి ఎ సబ్జెక్ట్ ఇన్ ద కాలేజ్ లెవెల్. ఎందుకండి వాడు మన దేశాన్ని కాపాడు? ఎవడండి వాడు? మా బంధువా, ఫ్రెండా, మా బ్లడ్ రిలేషనా? ఎందుకు కాపాడాలి? కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఆపి పాప నమస్కారం పెట్టి బయట రావద్దు బాబు, కొట్టకుండా రావద్దు బాబు. కోట్లు వాళ్ళ పెళ్లికి ఖర్చు పెడతారు. వాళ్ళు అక్కడ లేరంటే మీకు పెళ్లి ఇలా చేస్తారు మీరు. దే ఆర్ రియల్ హీరోస్, వాళ్ళు రియల్ హీరోస్. ఈరోజు రాజకీయ నాయకులకి ఎంతమంది సార్ సెక్యూరిటీ, ఎంత సెక్యూరిటీ ఉంది సార్? వాటిలో ఒక ఇద్దరిని పంపండి సార్ అక్కడ. ఎంజీఆర్ కుట్ర చేసి మిమ్మల్ని జైలుకి పంపించారు అని ఒక ఆరోపణ ఉంది. ఓ డీజీపీ కూతురు మిమ్మల్ని ప్రేమ పేరుతో వేధించిందని, షూటింగ్ స్పాట్కు వచ్చి మిమ్మల్ని హెరాస్ చేసిందని, మిమ్మల్ని కాంపిటీషన్గా భావించినటువంటి చిరంజీవి గారు ఒక బ్లూ ఫిల్మ్ కేసులో మిమ్మల్ని తొక్కేశారని ఒక ఆరోపణ.